సమాజానికి ముఖ్యంగా ఇటువంటి హత్యలు చేసేటువంటి వాళ్ళకి, ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళకు, ముఖ్యంగా మహిళలకు ఒక మహిళగా మీరు చెప్పాల్సింది ఏంది? తల్లిదండ్రులు మారాలి. ఇప్పుడున్న జనరేషన్ బట్టి మహిళల ఆలోచన పరంగా ఉండాలి. ఏంటంటే చంపిన తర్వాత మనమేమవుతాం ఫస్ట్, లేకపోతే వాడినే వదిలేసేసుకొని భర్తతోటి ఉంటే ఎలాంటి జీవితం ఉంటుంది, పిల్లలతోటి ఉంటే ఎలాంటి జీవితం ఉంటుంది. ఇది ఈ రకంగా రెండే ఆలోచనలు, రెండే ఆప్షన్స్. పెళ్ళైన మహిళ, పిల్లలు ఉన్న మహిళ అయితే రెండే ఆప్షన్స్. భర్తతోటి పిల్లలతోటి ఉంటే తన సగమనం ఎలా జరుగుతుంది, ప్రేమించిన ప్రియుడితోటి పోతే తన జీవితం ఎటువంటి నరకప్రాయం అవుతుంది. ఆ నరకప్రాయంలో వెళ్ళాలా, ఇటు సైడ్ భర్తతోటి సర్దుకొని బ్రతకాలా? ఇది పెళ్ళైన పిల్లలు ఉన్న మహిళ నేర్చుకోవాల్సింది. పెళ్లిగాని అమ్మాయిలు, పెళ్లి చేయలేనటువంటి పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆస్తులున్నాయా, అంతస్తులున్నాయా, చదువు ఉందా, లేకపోతే లక్షల శాలరీలు ఉన్నాయా, కోట్ల ప్రాపర్టీలు ఉన్నాయా అని చూడకుండా, చదువైతే ఇప్పుడైతే ఇవాళ రేపు చదువుకుంటాను, యువత చదువుకుంటున్నారు. చదువుకున్న అబ్బాయి నీ కూతురికి పట్టెడు అన్నం పెట్టుకోలేడా? అంతకిగా ఆ అబ్బాయి సంపాదన సరిపోకపోతే నీ కూతురిని పైన చేయి, ఉద్యోగానికి, బిజినెస్ రెడీ చేయి. ఇటువంటివి ఉండాలి ఆలోచనలు. ఉద్యోగం చేసుకోమ్మా, నీ భర్తకు తోడుండమ్మా, లేదంటే ఒక బిజినెస్ పెట్టుకోమ్మా. ఇగో నా దగ్గర 10,000 ఉన్నాయి, చిన్న చిన్న ఇడ్లీ కొట్టు పెట్టుకో, చిన్న కూరగాయలు కొట్టు పెట్టుకో, పూల కొట్టు పెట్టుకో. ఇలా 10 పూల బళ్ళు అవుతాయి, 10 కూరగాయల బళ్ళు అవుతాయి, 10 టిఫిన్ సెంటర్లు అవుతాయి. ఇటువంటి బిజినెస్ ఎదగాలి అనుకుంటే. లేదు, నేను ఈ రిస్క్ అంతా తీసుకోలేను, నేను ఈ చాకరీ చేసుకోలేను, నా దగ్గర ఇంత ఓపిక లేదనుకుంటా, చక్కగా బ్యాగ్ వేసుకో, ఉద్యోగానికి పైన నువ్వు చదువుకున్న చదువు తగ్గట్టు. సో ఇలాంటి ఇష్యూస్, ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి చట్టాలు తీసుకురావాలి? మహిళ అయినా పురుషుడైనా అన్యాయంగా ప్రాణం తీస్తే వాళ్ళని కూర్చోబెట్టి జైల్లో వాళ్ళకి యావజ్జీవ శిక్షలేసో, ఉరి శిక్షలేసో, అది 14 ఏళ్ళో 7 ఏళ్ళో శిక్షలేసో కూర్చోబెట్టి దయచేసి పెట్టొద్దయా. న్యాయస్థానాలను ఒక్కటే కోరుకుంటున్నానండి నేను. ఇటువంటి మహిళలకైనా, ఇటువంటి పురుషులకైనా, ఎవరికైనా ఎంత అన్యాయంగా అయితే ప్రాణం తీశారో, ఎంత కరుడుగట్టిన మనసు గుండెతోటి ప్రాణం తీశారో, అటువంటి న్యాయమే కావాలి ఆ తల్లిదండ్రులకి. అటువంటి అమ్మాయి చనిపోని, అబ్బాయి చనిపోని, కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వేయాలి. ఎవరి తల్లిదండ్రులే? చేసినోళ్ళే, మరో చేసినోళ్ళే. ఇప్పుడు అమ్మాయి అబ్బాయిని చంపితే అమ్మాయి కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వేసాయి. అది ఎంత పెద్దవాడి కూతురైనా కానీ, ఎంత ప్రాపర్టీస్, ఎంత పలుకుబడి ఉన్నవాడు కూతురైనా కానీ, న్యాయస్థానంలో, చట్టస్థానంలో పురుషుడు స్త్రీలు ఒకటే, అందరూ ఒకటే. తల్లిదండ్రులు ఎందుకు తీస్తారు? కానీ పెంచడం వాళ్ళు చేసిన తప్పు. తల్లిదండ్రులు తీయమని చెప్పట్లేదు. ప్రియుడిని పెట్టుకొని భర్తనో, పిల్లలను, అమ్మనాన్నను చంపిన స్త్రీకి కాలు చెయ్యి తీసేయాలి ఒకటి. లేదా మహిళని వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని హింసిస్తూ భార్యని, పిల్లల్ని చంపేటటువంటి పురుషుడికి కూడా కాలు చెయ్యి తీసి రోడ్డు మీద పడేయాలి. ఇది ఏంటంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండే శిక్ష. ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలతో సాధ్యమైతే రావాలి, సాధ్యమవుతాయా? కాదు, కావాలి అటువంటి న్యాయం, రావాలి అటువంటి చట్టాలు. ఎందుకని అంటే అటువంటి చట్టాలు, అటువంటి న్యాయాలు వస్తేనే వేరే వాళ్ళ పిల్లల్ని చంపాలన్నా, వేరే వాళ్ళ అబ్బాయిలని ప్రేమించిన, తన కూతుర్ని ప్రేమించిన అటువంటి తండ్రి మిర్యాలగూడలో ఎటువంటి మర్డర్ జరిగింది? అవును, పరువు హత్య. అతను ఏమయ్యాడు తర్వాత? హత్య చేయించినటువంటి మార్తిరావే చనిపోయిండు. ఏమైంది నీ ఆస్తి? ఇక్కడ పోయింది నీ పరువు, ఏమైంది నీ పలుకుబడి, ఏ కాకులు ఎత్తుకుపోయింది నీ ప్రాపర్టీస్. 2 ఆడవాళ్ళు నీ కడుపును పుట్టినందుకు అమృత వెదవయ్యింది, నిన్ను కట్టుకున్నందుకు నీ భార్య కూడా పాపం అదే వెదవయ్యింది. అటు ఆయన తల్లి కూడా, ఇదా నువ్వు సమాజానికి చనిపోయినటువంటి ప్రణయ్ వాళ్ళ తల్లి కూడా, ఆ తల్లిదండ్రులు బిడ్డను కోల్పోయి ఎటువంటి కడుపు సుఖాన్ని ఉండదు. ఇదా నువ్వు సమాజానికి ఇచ్చిన సమాధానం మారుతీరావు? ఇది కాదు. అందుకని ఇటువంటి మర్డర్లు, ఇటువంటి అన్యాయాలు చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇటువంటి చట్టాలు, ఇటువంటి న్యాయాలు వస్తేనే దేశం, మన ఇండియన్ కంట్రీ ఒక లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ ఇటువంటి చట్టాలే రావాలి, ఇటువంటి న్యాయాలే రావాలి. ముందు 3rd డిగ్రీ మొదలు పెట్టేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడు కూడా ఉందిలే, ఇక్కడ పెడుతున్నారు. ఇలాంటి వాటికి కూడా 3rd డిగ్రీ పెట్టారంటారు. మరి ఇదే మర్డర్లు చేస్తే 3rd డిగ్రీ పెట్టరా? 3rd డిగ్రీ పెట్టాలంటున్నా. అది పెడితే ఇది లేదనుకో, నిర్ధారణ అయిందా చంపారని నిర్ధారణ అయిందా, నిర్దాక్షిణ్యంగా ఏ జాలి, ఏ దయ, ఏ కరుణ, ఎటువంటి పాపం అని ఆలోచించకుండా కాలు చేయి తీసి రోడ్డు మీదేసాయి. ఇవన్నీ విదేశాల్లో సాధ్యమవుతాయి, మన దేశంలో కూడా రావాలి. మన దేశానికి కూడా అటువంటి న్యాయాలు కావాలి. అంటే భయం ఉండాలంటారు. ఉరిదీయలేదా? తీస్తున్నారు. అది న్యాయమైనప్పుడు ఇది కూడా న్యాయమే. ఒక మనిషిని కూర్చోబెట్టి ఇన్నాళ్ళు మేపి ఒక డేటు, ఒక టైము, ఒక హెల్త్ కండిషన్, అంటే ఉరిదీయాలంటే హెల్త్ ఇష్యూస్ వస్తే తీయరు. అవును, అంత హెల్త్ పరంగా అంత పర్ఫెక్ట్లీగా ఉంటేనే ఉరిదీస్తారు. ఇటువంటి ఉరిదీసి ఇటువంటి చట్టాలు ఉన్నప్పుడు, ఇటువంటి న్యాయస్థానాలు ఉన్నప్పుడు
ఇటువంటి కాళ్ళు చేతులు తీసేసేటువంటి న్యాయస్థానాలు ఎందుకు రావు చట్టాలు? రావాల్సిన అవసరమైతే ఉంది. ఉంది. ఉమ్, ఉంది అని నేను ఏ చట్టాలు, ఏ న్యాయాలు నా మీద ఎటువంటి కేసులైనా రాసుకొని, ఎటువంటి చట్టాలైనా రాని నా మీద వరకు నేను. ఎందుకు వస్తాయి మీరు ఇటువంటివి వస్తేనే ప్రతి తల్లిదండ్రులు చక్కగా పెంచుతారు పిల్లల్ని. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు అవసరం అవుతాయి. ముఖ్యంగా ఫస్ట్ తల్లిదండ్రులకు ఇటువంటి విషయాలపైన కొంత అవగాహన కల్పించాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇటువంటి వాళ్ళకి అవగాహన రావాలి. ఎంతమందికి ఇస్తావు? ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియా వేదికగా ఎంతమందికి ఇస్తావు? ఇవ్వాలి. ఎవరికి ఇవ్వు నువ్వు. ఉమ్, ఇక్కడ వింటారు, అక్కడ మర్చిపోతారు. హైలైట్ అవుతుంది. నువ్వు ఇచ్చే కౌన్సిలింగ్ హైలైట్ అవ్వదు. ఓకే. నువ్వు పెట్టే కౌన్సిలింగ్ ఎవరికైనా హైలైట్ అవ్వదు. చేసే హత్యే హైలైట్ అవుతుంది. తిరిగిన తిరుగుళ్లే హైలైట్ అవుతున్నాయి. అమ్మాయిలు ఇవాళ రేపు ఉమ్, మంచిగా చెబుతున్నాను, దేనికన్నా ఇటువంటి పనులు చేస్తున్నారో తెలియదు కానీ మెయిన్ డబ్బు, రెండు ఫిజికల్, ఈ రెండింటికే అమ్మాయిలు ఉంగిద్ది. అది పెళ్ళైన ఆడదు కానీ, లేకపోతే పెళ్లిగానే 18 ఏళ్ళ అమ్మాయి కానీ, ఎవరైనా కానీ మగాడికి ఎక్కడ పడతారయ్యా అంటే డబ్బు, అంతేనా? ఫిజికల్, ఈ రెండిటికే మగువ. ఇప్పుడున్న జనరేషన్ పట్టి వాడు ఫిజికల్ గా ఏ స్థాయిలో పెడతాడు, ప్రాపర్టీగా ఏ స్థాయిలో ఉంచుతాడు. అంటే ప్రతి ఒక్కరు అట్లనే ఉన్నారా? మరి లేకుండానే ఇన్ని మర్డర్లు జరుగుతున్నాయి. ఎన్ని జరుగుతున్నాయి? మహా అయితే 6 అయినాయి కావచ్చు ఏమారు? మీరు చెప్పిన కాడ నుంచి. నీకు తెలిసే 6, నీకు తెలియకుండా క్యాంకర్ గా తెలిసే మీకు 6. అవును. ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. జరిగినాయి కాదు, ఇక జరిగే మొత్తం ఇలాగే జరుగుతూ ఉంటాయి. అసలు ఏం చేయాలి ఇవన్నీ జరగకుండా అంటే? అసలు ఏం చేయాలి మరి చెప్పండి. చెప్పాను, తల్లిదండ్రుల్లో మార్పు రావాలి, ఓకే. చట్ట న్యాయస్థానాల్లో మార్పు రావాలి.